హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశ్యూ 143. అండ్ నేను ఇప్పుడు వచ్చేసి మంగళమూర్తి ఆర్ట్స్కి అయితే వచ్చేసిన అండి. ఇక్కడ నేను యూనిక్ మోడల్ వినాయకులు ఉంటాయని నాకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అండ్ ఇన్ని రోజులు నేను ఖైరతాబాద్ అండ్ ధూల్పేట మాత్రమే కవర్ చేసిన. అక్కడైతే మనకు ప్రస్తుతం అయితే కలరింగ్ వర్క్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. బట్ నేను ఇప్పుడు వచ్చిన మంగళమూర్తి ఆర్ట్స్ లో అయితే కలరింగ్ వర్క్ తో సహా డీటెయిల్ గా అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ప్రతి విగ్రహం అనేది యూనిక్ మోడల్ అయితే ఉండడం జరిగిందండి. మీకు ప్రతిదీ డీటెయిల్ గా చూపిస్తాను, అడ్రస్ కూడా పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి ఇక్కడ బుక్ చేసుకోండి. అండ్ ఇంట్రెస్ట్ అని కాదండి, కంపల్సరీ మీకైతే ఇప్పుడు మోడల్స్ చూపిస్తాను కదా, ఆటోమేటిక్ గా మీకు అనేది ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయిపోతుంది ఇక్కడ వచ్చి తీసుకోవాలనేది. అండ్ డీటెయిల్ గా విగ్రహం టు విగ్రహం డీటెయిల్ గా చెప్తాను. అండ్ అడ్రస్ కూడా పెడతాను, చూడండి. ఇక్కడ అన్న వాళ్ళ షెడ్కి అయితే వచ్చానండి. షెడ్ ఎంట్రన్స్ లో వాళ్ళ అడ్రస్ బ్యానర్ అయితే ఉంది. ఇక్కడ మీకు మంగళమూర్తి ఆర్ట్స్ అని చెప్పేసి క్రాఫ్ట్ యూనిక్ క్రియేటివిటీ ఐడియల్స్ అండి. లొకేషన్ వచ్చేసి లక్ష్మీగూడ, జల్లపల్లి రోడ్, హైదరాబాద్, తెలంగాణ. అండ్ మీకు కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ నేను డిస్క్రిప్షన్లో కూడా మీకు నెంబర్స్ అయితే పెడతాను, లొకేషన్ పెడతాను, నెంబర్స్ కూడా పెడతాను. ఇవి వచ్చేసి మొబైల్ నెంబర్స్ అండి. ఇది వాళ్ళ అడ్రస్. మెయిన్ ఈ షెడ్ ఎంట్రన్స్ లోనే ఉంటుంది. వచ్చినప్పుడు ఇక్కడ స్టార్టింగ్ లో వాళ్ళ అడ్రస్ అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ లోపలికి వెళ్ళి మనం ఒక్కొక్క విగ్రహం అనేది చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనమైతే లోపలికి ఇప్పుడు వచ్చేసినప్పుడు అయితే మనకు రైట్ సైడ్ లో నుంచి విగ్రహాలు స్టార్ట్ అవుతాయండి. చూడండి, మొత్తం శంకర్ మహారాజ్ టైపు, శంకరుడి టైపు గణేష్. మినిమం ఒక 10 feet వరకు ఉంటుందండి విగ్రహం వచ్చేసి. ఇది మొత్తం స్నేక్ బ్యాక్గ్రౌండ్, స్నేక్ వచ్చేసింది. ఇక్కడ మనకి పైన స్నేక్ అనేది ఇవ్వడం ఉంది. ఇక్కడ చూడండి స్నేక్ మోడల్, పక్కన స్నేక్ అనేది కూడా చాలా క్రేజీగా ఉంది. మొత్తం శంకరుడు విగ్రహం అయితే, వినాయకుడి విగ్రహం శంకరుడి విగ్రహం లాగా ఉంది. మొత్తం బ్లూ కలర్ ఫినిషింగ్ ఇచ్చేసారు. రుద్రాక్షలు యాస్టీజ్, క్రేజీ అంటే క్రేజీ ఉంది చూడడానికి మోడల్ అయితే. అండ్ దాని పక్కనే వచ్చేసండి ఇంకో మల్లన్న దేవుడు సైడ్. అండ్ ఇక్కడ వినాయకుడు, ఇక్కడ మల్లన్న దేవుడు వచ్చేసి మనకైతే ఫినిషింగ్ అవ్వడం జరిగింది. కలరింగ్ తో సహా పూర్తిగా కంప్లీట్ చేసేసారు విగ్రహం. అండ్ ఇది వచ్చేసి దగ్గర 8 feet వరకు ఉంటుందండి. 7 to 8 feet ఉంటుంది ఈ విగ్రహం వచ్చేసి. మొత్తం ఇక్కడ అసలు డిఫరెంట్, ఒక మోడల్కి ఒక మోడల్ అసలు సంబంధమే ఉండదు ఈ షెడ్లో. మీరు చూసుకోవచ్చు, నేను స్టార్టింగ్ నుంచి చూపిస్తాను మీకు మోడల్స్. ఈ టైప్లో మొత్తం యూనిక్, ఒక విగ్రహానికి సంబంధం కూడా ఉండదండి. చాలా అంటే చాలా క్రేజీగా ఉంటాయి ఫీలింగ్. అండ్ ఈ మధ్య చిన్నపిల్లలకి ఇలాంటి విగ్రహాలంటే కూడా చాలా ఎగ్జైట్ అయిపోతూ ఉంటారు, చూస్తూ ఉంటారు. అండ్ ఎక్కడైతే ఈ విగ్రహాలు పెడతారో అక్కడ లొకేషన్ కూడా పాపులర్ అయిపోతుంది మొత్తం ఇట్లా పెడుతుంటే డిఫరెంట్గా. అండ్ దీని సైడ్ వచ్చేసి ఓన్లీ వినాయకుడు అంటే నుంచొని ఈ టైప్లో స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాడు. ఇక్కడ స్టాండింగ్ పొజిషన్ స్టాచ్యూ వచ్చేసి ఇక్కడ ఉంది. ఇలా ఇది కూడా హైట్ వచ్చేసి 8 feet వరకు ఉంటుందండి. ఈజీగా 8 feet విగ్రహం ఉంటుంది స్టాండింగ్ పొజిషన్. అండ్ సింగిల్ లెగ్ పైన నుంచొని ఉంది వినాయకుడు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కృష్ణుడు అండి, వినాయకుడు కృష్ణుడు మోడల్లో వచ్చారు. సూపర్ అంటే సూపర్ ఇచ్చారు ఫినిషింగ్. అండ్ స్నేక్ పైన కింద చూసుకున్నట్టయితే మనకు స్నేక్ డిజైన్ ఇచ్చేసి ఈ స్నేక్ పైన నుంచోవడం జరిగింది. కృష్ణుడు అనేది స్నేక్ పైన ఒంటికాల పైన నుంచోవడం జరిగింది పైనకి. ఈ విగ్రహం వచ్చేసి కూడా దగ్గర 11 to 12 feet వరకు అయితే ఈజీగా ఉంటుందండి హైట్. చాలా యూనిక్ మోడల్స్ అండి, చాలా క్రేజీ అనిపిస్తుంది. నేను రియల్గా చూస్తున్నాను కదండి, నాకైతే మంచి ఎగ్జైట్ ఫీలింగ్ అయితే ఉంది విగ్రహాలను చూస్తుంటే, మస్తు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చాలా వరకు అయితే బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తొందరగా బుక్ చేసుకోండి. అడ్రస్ పెడతాను అండ్ ఫోన్ నెంబర్స్ కూడా పెడతానండి. అండ్ ఈ టైప్ ఇక్కడ సైడ్ వచ్చేసి మన క్యామెల్ పైన కూర్చొని ఉన్నాడు వినాయకుడు 4 hands తోని. అండ్ డ్రెస్ అప్ ఇచ్చేసి మన పైన ఈ టైప్లో డ్రెస్ ఇచ్చేసారు, పంజాబ్ డ్రెస్ అనేది వేసారు మొత్తము వినాయకుడికి. అండ్ క్యామెల్, ఇది వచ్చేసి క్యామెల్ పైన కూర్చొని ఉన్నాడు అండి విగ్రహం పైన. ఈ ఫినిషింగ్ ఇచ్చారు దీనికి ఇట్లా ఈ విగ్రహానికి అయితే. చూడనికే మస్తు క్రేజీ ఉంది ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు గొరిల్లా అండి, గొరిల్లా పైన ఈ గొరిల్లా విగ్రహం పైన వినాయకుడు భుజం పైన నించొని ఉన్నాడు. ఇది బుకింగ్ అయిపోయింది, అందుకే కవరేజ్ పెట్టినట్టున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మన హనుమాన్ విగ్రహం పైన గణేష్, రామ్జీ
ఆ టైప్లో వచ్చేసి పైన నుంచున్నాడు, చేతిలో బాణం పట్టుకొని, అది మన బాణం లాగేది ధనస్సు పట్టుకొని అయితే నుంచున్నాడండి. హైలైట్ ఉంది మోడల్ అయితే. మన హనుమంతుడికి గద చూడండి, గద హనుమంతుడి పైన మన వినాయకుడు రామ్ మోడల్లో వచ్చేసి నుంచొని ఉన్నాడు, బాణం విసురుతున్నట్టు ఆ టైప్లో నుంచొని ఉన్నాడు అండి. అండ్ ఇక్కడ కూడా ఇది కవరేజ్ పెట్టారు. అండ్ ఇది నెమలి పైన మన విగ్రహం, నెమలి పైన మన వినాయకుడు అయితే కూర్చోవడం జరిగింది. రుమాలు కట్టుకొని కూర్చున్న విగ్రహం అండి. మన నెమలి పైన కూర్చొని ఉన్నాడు, నెమలి కూడా నుంచొని ఉంది. నుంచొని ఉన్న విగ్రహం పైన మన గణేశుడు అయితే కూర్చొని ఉన్నాడు దానిపైన రుమాలు కట్టుకొని. హైలైట్ ఉంది చూడడానికి, మస్తు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే స్పైడర్ విగ్రహం పైన మన వినాయకుడు కూర్చొని ఉన్నాడు. ఈ విగ్రహం స్పైడర్ ఉందండి, కింద స్పైడర్ విగ్రహం పైన మన విగ్రహం అనేది కూర్చోవడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో మోడల్ టైగర్ మనిషిలాగా ఉండడం జరిగింది. అది మోడల్ మనిషి మోడల్ లాగా ఇచ్చారు, బాడీ షేప్ అంతా మనిషికి ఉన్నట్టు ఇచ్చారంటే టైగర్కి. అండ్ దానిపైన మన వినాయకుడు అయితే నుంచడం జరిగింది. నుంచిన మోడల్ వినాయకుడు 4 చేతులు వచ్చేసి. ఇది ఫినిషింగ్ అండి దీనికి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే అక్కడ సైడ్ నుంచి సేమ్ కృష్ణుడి మోడల్ వీణ పైన నుంచొని ఉన్నాడు. ఇలా ఇతను పట్టుకున్న వీణ పైన కృష్ణుడి మోడల్లో మన శంకరుడు మోడల్లో వచ్చేసి వినాయకుడు అయితే ఉండడం జరిగిందండి. అక్కడ మీకు స్టార్టింగ్లో చూపించిన అది విగ్రహం వచ్చేసి పెద్ద విగ్రహం, ఓన్లీ శంకరుడు మాత్రమే ఉన్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ వీణ పైన నుంచొని ఉన్నాడు, చిన్న విగ్రహం, 4 చేతులతోని ఫినిషింగ్ అయితే రావడం జరిగింది. చూడడానికి చాలా అంటే చాలా బాగుందండి. వీడియో చూడండి, మొత్తం మీకైతే క్రేజీ అనిపిస్తుంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ప్లీజ్ స్కిప్ చేయకండి. నాకు అసలు వ్యూస్ రావట్లేదండి, చూడండి, ఎంకరేజ్ చేయండి. అండ్ మీకు ఇట్లాంటి మంచి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అండ్ ఇలాంటి ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి, ఇంకా చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానండి, ఒక్కొక్కటి చూపిస్తూ. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదండి, ఈ టైప్లో కృష్ణుడి టైప్లో ఇచ్చారు. ఇక్కడ ఒక లేడీ పైన కృష్ణుడి మోడల్ అయితే నుంచడం జరిగింది మన గణేష్ విగ్రహం. అండ్ ఇక్కడ కూడా ఒక విగ్రహానికి అయితే మన విష్ణుమూర్తి టైప్లో ఇచ్చారు, విష్ణుమూర్తి విగ్రహం టైప్లో ఇచ్చారు. శంఖం కింద వచ్చేసి శంఖం పైన నుంచో పెట్టడం జరిగింది విగ్రహాన్ని. అండ్ ఆ సైడ్ అండి ఇది హైలైట్ విగ్రహం. ఈ విగ్రహం వచ్చేసి మనకు ఐస్ క్రీమ్ పైన నుంచో పెట్టడం జరిగింది. ఐస్ క్రీమ్ మోడల్ కింద బేస్ అనేది ఐస్ క్రీమ్ టైప్లో తయారు చేసి దానిపైన గణేశుడు అనేది నుంచోబెట్టారు. గణేశుడు విగ్రహం నుంచినట్టు క్రియేట్ చేశారు అలా. అండ్ చేతిలో కూడా చూసుకున్నట్టయితే ఆ సైడ్ మనకి కనిపిస్తుంది కదండి, ఐస్ క్రీమ్ పట్టుకున్నట్టు కనిపిస్తుంది ఈ విగ్రహం అయితే. బాగుంది, మొత్తం పింకిష్ కలర్ అండి మొత్తము వినాయకుడు. అండ్ ఇక్కడ రాక్షసుడు పైన మన వినాయకుడు అయితే నుంచున్నట్టు ఒక బొమ్మ ఉందండి ఇక్కడ. ఇది రాక్షసుడు ఫినిషింగ్ అయితే క్రేజీ ఉంది, వర్క్ అయితే చిన్న డీటెయిల్సింగ్తో సహా క్రేజీ వర్క్ చేసిరంటే వినాయకుడు, రాక్షసుని పైన నుంచిన వినాయకుడు. అండ్ దాని పక్కన వచ్చేసి మన కత్తి గొడ్డలు పట్టుకొని నుంచున్నాడు వినాయకుడు. సిక్స్ ప్యాక్ వినాయకుడు అండి, ట్రెండింగ్ నుంచొని ఉన్నాడు ఒక నార్మల్గా బండ పైన నుంచిన విగ్రహం. ఇది వచ్చేసి ఈజీగా 8 to 9 feet ఉంటుందండి విగ్రహము. గుడ్డలు పట్టుకొని చేతిలో నుంచొని ఉన్నారు. అండ్ ఇక్కడ సైడ్ చూసినట్టయితే చెప్పాను మన కృష్ణుడు విగ్రహము. ఇక్కడ కింద పాముల కింద ఈ పర్సన్ 3 స్టెప్స్ లాగా పైన మన గణేశుడు కృష్ణుడి రూపంలో నుంచున్నాడు. ఆ ఫ్లూట్ అయితే లేదు చేతిలో, ఇప్పుడు మనకు తర్వాత యాడ్ చేయడం జరుగుతుంది ఆ ఫ్లూట్. అండ్ ఇక్కడ వచ్చేసి గద్ద టైప్లో అండి క్రియేట్ చేశారు వినాయకుడిని. గద్ద టైప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది వినాయకుడిని. చూడండి వస్తుంది, క్రేజీ అంటే క్రేజీ ఉందండి మోడల్.
గ్రద్ద టైప్లో మనకు మన వినాయకుడిని అయితే చేయడం జరిగింది మోడల్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుడు శివుడు పార్వతి సగం సగం ఉన్న రూపం గణేశుడు, వాళ్ళ రూపం కలిపితే మనకు గణేశుడు అండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మస్తు ఉందండి మోడల్ అయితే, చూడడానికి క్రేజీ ఉంది మోడల్ చూడండి. ఈ విగ్రహం వచ్చేసి 7 feet ఉంటుందండి, ఈజీగా 7 feet వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి హనుమంతుడు టైప్ అండి, మనకు హనుమాన్ టైప్ ఇచ్చారు ఇదైతే. ఎందుకంటే హనుమంతుడు తన తోక చుట్టుకొని తన తోక పైన కూర్చుంటాడు, కానీ ఆ టైప్లో మన వినాయకుడిని అయితే ఇవ్వడం జరిగింది. సేమ్ మన వినాయకుడు తోక పైన కూర్చున్నట్టు హనుమంతుడు విగ్రహం టైప్ హ్యాస్టీస్ మస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే 6 pack వినాయకుడు హ్యాస్టీస్ నుంచొని ఉన్నాడు క్యాజువల్గా, చూడండి. అండ్ ఈ విగ్రహం బ్యాక్ సైడ్ అండి చెప్పలేదు, ఇక్కడ మన వాట్సాప్ ఇమోజెస్ ఉంటాయి కదండి, స్మైలీ, స్పెట్స్ అండ్ లాఫింగ్ ది మనీది, ఈ టైపు ఇమోజెస్ ఉంటాయి. ఈ టైప్ ఇమోజెస్ వచ్చేసి మనకు విగ్రహం అయితే ఉంటుందండి. విగ్రహం వచ్చేసి వాట్సాప్ అనే సింబల్ పైన కూర్చొని మన వినాయకుడు అయితే ఉంటాడు. చూడడానికి మస్తు క్యూట్గా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. 8 feet వరకు ఉంటుందండి విగ్రహం వచ్చేసి నియర్లీ. ఇది విగ్రహము. మన వాట్సాప్ ఇమోజెస్, మన వాట్సాప్లో వాడే ఇమోజెస్ వస్తాయి కింద, అండ్ వాట్సాప్ సింబల్ ఉంటుంది, దానిపైన విగ్రహం అయితే ఉంటుందండి ఈ టైప్లో. ఈ విగ్రహం పక్కన వచ్చేసి మనకు ఈ టైప్ ఉందండి, రామ్ మోడల్ వినాయకుడు వచ్చేసి మనకు సీతాఫలం పండ్లు ఉంటాయి కదా, ఆ సీతాఫలం పండ్ల పైన ఒక పక్షి, ఆ పక్షి పైన మన ఈ విగ్రహం అయితే నిలబడడం జరిగింది. గణేశుడు సేమ్ బాణం పట్టుకొని అండ్ గద పట్టుకొని నిల్చున్నారు, ధనస్సు ఈ టైప్లో. వస్తుందండి చున్నీకి అయితే క్రేజీ ఉంది, మొత్తం బ్లూ కలర్ ఫినిష్ ఇచ్చేసారు రాముడు మోడల్. అండ్ మనకి ఈ టైప్లో ఇక్కడ దాని పక్కన వచ్చేసి ఈ టైప్లో ఇంకో విగ్రహం ఉందండి, పంచ కట్టుకొని వినాయకుడికి పైన అలా కట్టుకొని రుమాలు కట్టుకొని బాణం విసురుతున్నట్టు. మనకు ఇది కూడా వచ్చేసి మనకు బాణం విసురుతున్న టైప్లో వచ్చేసి మొత్తం రుద్రాక్షలు ఇచ్చేసారు ఫినిషింగ్, మనకు మెడలో చేతులకి మొత్తం వచ్చేసి రుద్రాక్షలు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకోటి ఈ విగ్రహానికి లాంగ్ హెయిర్ అనేది ఉండడం జరిగింది, మొత్తం పెద్ద జుట్టు పెట్టిరు, మొత్తం వెనకాల జుట్టు పెద్దగా ఉంది మొత్తము. వస్తుంది వర్క్ అయితే క్రేజీ ఉంది. అండ్ 6 pack వినాయకుడు మనకు. అండ్ ఇక్కడ వచ్చేసి మన స్కూల్కి వెళ్ళే వినాయకుడు బొమ్మ అండి, చాలా ట్రెండింగ్ మోడల్ ఇది, ట్రెండింగ్ వినాయకుడు ఇది. మొత్తం స్కూల్కి వెళ్తున్నట్టు మదర్ పట్టుకొని, మన పార్వతమ్మ తెలుగు తల్లిది పట్టుకొని వెళ్తున్నట్టు పక్కన. చాలా క్యూట్గా ఇచ్చారు, మొత్తం హెయిర్ ఫినిషింగ్ అండ్ డ్రెస్ కూడా మస్తు ఇచ్చారు. కింద షూ కూడా వేసారు, మొత్తం షూల్ డిజైన్ కూడా వేసేసారు మొత్తం. అండ్ దీని పక్కన వచ్చేసి ఇంకో మోడల్ అండి, మొత్తం పింక్ ఫినిష్ ఇచ్చేసారు, పింక్ కలర్ వేసారు మొత్తం వినాయకునికి. నార్మల్గా స్టాచ్యూ నుంచొని మన ఉంటుంది కదండి ఆ సింబల్ పైన నుంచొని ఉండడం జరిగింది ఈ విగ్రహం అయితే, మనకి పింకిష్ కలర్ మొత్తం. అండ్ దాని పక్కన వచ్చేసి డాన్స్, మనం నాట్యం ఆడుతున్నట్టు వినాయకుడు డాన్స్ పొజిషన్, మనకు మూన్ పైన డాన్స్ చేస్తున్న టైప్లో ఉన్నాడండి. ఇది డాన్సింగ్ విగ్రహం మనది వినాయకుడి. చాలా క్రేజీ ఉంది చూడడానికి, మస్తు అనిపిస్తుంది, కొత్త మోడల్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్రేజీ మోడల్ అండి, తిరుమల వెంకటేశ్వర స్వామి మోడల్ వచ్చేసి ఇది అంటే మనకు హైలైట్ మోడల్. మొత్తం వైలెట్ ఇచ్చేసారు ఫినిషింగ్, మొత్తం కలర్ బాడీ కలర్ వైలెట్ కలర్ ఉంది. చున్నీకి అయితే క్రేజీ ఉంది, పైన కిరీటంతో సహా మొత్తము మస్తు ఇచ్చారు ఫినిషింగ్ అయితే. యాస్టీస్ మనం తిరుపతి వెళ్ళి చూస్తే ఎట్లుంటుందో ఆ టైప్లో అనిపిస్తుంది మొత్తం. చూడండి ఇది వచ్చేసి మన లాస్ట్ మోడల్ షెడ్లోనే వచ్చేసి. ఈరోజు అప్డేట్ వచ్చేసి ఇదండి, మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుస్తాను. ఈరోజు మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మళ్ళీ నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. బాయ్.